హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. ఈ రోజు కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టాపీస్ ని ఫాలో మాత్రం మర్చిపోతూ. నవంబర్ అనేది సినిమాలకి ఎంత డ్రై సీజన్. ప్రెజెంట్ థియేటర్స్ కి వచ్చే ఆడియన్స్ చూస్తేనే అర్థం అవుతుంది. ఎంత మంచి సినిమా పడినా 50% ఆక్యుపెన్సీ కూడా కనిపించట్లేదు. దేవకినందన వాసుదేవ ఎప్పటి నుంచో పోస్ట్ పోన్ అవుతూ మొత్తానికి గడిచిన వీకెండ్ రిలీజ్ అవగా ఈ 4 days వీకెండ్ లో 50 లక్షల గ్రాస్ ని వరల్డ్ వైడ్ గా కూడా అందుకోలేక డిజాస్టర్ రేంజ్ లో పర్ఫార్మ్ చేసింది ఈ ఫిల్మ్. నిన్నైతే ల్యాక్ ఆఫ్ ఆడియన్స్ వల్ల చాలా వరకు షోస్ క్యాన్సిల్ అయ్యాయి. ఇలాంటి డ్రై సీజన్ లో సందడి చేయడానికి ఒక 2 మూవీస్ రీ రిలీజెస్ అయితే రాబోతున్నాయి. ఈ నవంబర్ 30న వెంకీ అండ్ ఇష్క రూపంలో 2 సినిమాలు రీ రిలీజ్ కాబోతున్నాయి. వీటిలో వెంకీ మూవీ కర్ణాటకలో రీ రిలీజ్ అవుతూ ఉండగా ఇష్క మూవీ ఓవరాల్ గా రీ రిలీజ్ కాబోతుంది. వెంకీ బుకింగ్స్ ఇప్పటికే ఓపెన్ అయ్యాయి, చెక్ చేసుకోండి. పుష్ప 2 టీమ్ ఒక్కో సిటీలో ఒక్కో ఈవెంట్ చేయాలన్న ప్లాన్ లాస్ట్ 2 ఈవెంట్స్ తో గ్రాండ్ గా సక్సెస్ అవగా ఇప్పుడు అల్లు అర్జున్ కి ఫస్ట్ స్టార్డమ్ తీసుకొచ్చిన కేరళలో ఈవెంట్ అయితే పెట్టబోతున్నారు. ఈ నవంబర్ 22న కొచ్చిలో 5 PM నుంచి లివా హోటల్లో ఈవెంట్ ని పెట్టబోతున్నారు. లాస్ట్ 2 ఈవెంట్స్ కి ఆడియన్స్ ఎలా అయితే వచ్చారో దీనికి కూడా అదే రేంజ్ లో వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తుంది మూవీ టీమ్. ఇక డిసెంబర్ 1న యాక్చువల్ గా హైదరాబాద్ లో ఈవెంట్ జరగాల్సి ఉండగా పర్మిషన్స్ అయితే రాకపోవడంతో డిసెంబర్ 1న బెంగళూరులో ఈవెంట్ ని ప్లాన్ చేస్తున్నారు. అది కూడా భారీ ఎత్తున. పర్మిషన్ దొరికితే హైదరాబాద్ లో, లేదంటే ఆల్టర్నేటివ్ లొకేషన్ ని చూసుకుంటారు. రాబిన్ హుడ్ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ ఇప్పుడే రిలీజ్ అయింది. అండ్ సాంగ్ అయితే చాలా రెగ్యులర్ అండ్ రొటీన్ గా అనిపించిందే తప్ప జేవి ప్రకాష్ మ్యూజిక్ నుంచి వచ్చిన సాంగ్ లా అయితే అనిపించలేదు. పర్టికులర్లీ నాకైతే జేవి ప్రకాష్ నుంచి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. దాన్నైతే రాబిన్ హుడ్ నుంచి వచ్చిన ఫస్ట్ సాంగ్ అయితే రీచ్ కాలేదు. మరి మీకెలా అనిపించిందో కమెంట్ చేయండి. RC-16 మూవీ షూటింగ్ ఇప్పటికే స్టార్ట్ అవగా ఇప్పుడు చరణ్ లుక్ డిజైన్ చేసే ముందు తీసిన ఈ పిక్ ప్రజెంట్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. గేమ్ చేంజర్ కి వర్క్ చేసిన ఆలియా హకీమ్ ఈ మూవీలో కూడా చరణ్ కి హెయిర్ స్టైలిస్ట్ గా ఉన్నాడు. చూడాలి మరి లుక్ ఎలా ప్లాన్ చేశారో. అన్స్టాపబుల్ నెక్స్ట్ ఎపిసోడ్ కి షూటింగ్ ఈ రోజు జరిగింది. అన్స్టాపబుల్ సెట్ లో శ్రీలీల అండ్ నవీన్ పోల్శెట్టి ఈ రోజు దర్శనం ఇచ్చారు. సో ఈ కాంబోలో నెక్స్ట్ ఎపిసోడ్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చూడాలి మరి ఎపిసోడ్ ఎలా వచ్చిందో. ఎన్టీఆర్ ప్రెజెంట్ వార్ 2 మూవీతో బిజీగా ఉండగా డిసెంబర్ కల్లా ఈ షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోతూ ఉండడంతో నీల్ మూవీ కోసం డేట్స్ ఇచ్చాడు ఎన్టీఆర్. మోస్ట్లీ డిసెంబర్ లోనే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అవుతుంది. నీల్ అసలు వర్క్ ఎంత వరకు వచ్చిందన్న అప్డేట్ ఇవ్వడానికి ఇష్టపడరు. సలార్ 2 కూడా అలా సడన్ గా స్టార్ట్ చేసిన ప్రాజెక్టే. బట్ ప్రభాస్ లైన్ బట్టి ఇప్పుడు నీల్ కి కాస్త టైం దొరకడంతో కంప్లీట్ కాన్సన్ట్రేషన్ అంతా ఈ మూవీ పైనే పెట్టాడు. అండ్ అప్పుడప్పుడు సలార్ 2 ని కూడా టచ్ చేయబోతున్నాడు ప్రశాంత్ నీల్. సో నెక్స్ట్ మంత్ లో హైదరాబాద్ లో షూటింగ్ స్టార్ట్ కానుంది. పుష్ప 2 షూటింగ్ నిన్నటితో జరిగిన సాంగ్ షూట్ తో టోటల్ గా కంప్లీట్ అయింది. సో ఒక రన్ టైమ్ అయితే ఫిక్స్ చేసి US వెబ్సైట్స్ కి పంపింది మూవీ టీమ్. రన్ టైమ్ వచ్చేసి 3 hours 21 minutes. అయితే యాడ్స్ అండ్ ఇంటర్వెల్ తో కలుపుకొని ఈ నెంబర్ 3 hours 30 minutes దాటిపోయింది. పుష్ప పార్ట్ 1 రన్ టైమ్ వచ్చేసి నియర్ టు 3 hours. బట్ అదే 3 hours 30 minutes మూవీలా ఉంటుంది. అండ్ ఇప్పుడు లిటరలీ 3 hours 30 minutes రన్ టైమ్ అంటే మూవీ బాగుంటే ఓకే, బట్ లేదంటే సుక్కు బాయిలకి దొరికిపోయినట్టే. ఈ మూవీ బుకింగ్స్ ఓవర్సీస్ లో ఇప్పటికే ఓపెన్ అవగా ఇండియాలో రిలీజ్ కి 5 days ముందే ఓపెన్ చేయబోతున్నారు. సో మోస్ట్లీ నవంబర్ 30న ఇండియాలో బుకింగ్స్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రిలీజ్ కి ముందే 100 కోట్ల మార్క్ ని ఈజీగా దాటిపోతుంది ఈ ఫిల్మ్. చూడాలి మరి ఎంతవరకు వెళ్తుందో. ఇక పీకే ఫ్యాన్స్ అంతా ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న అప్డేట్ అయితే వచ్చింది. హరియర్ వీరమల్లు OGR ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో ఏ మూవీకి ఫస్ట్ డేట్స్ ఇస్తే ఆ మూవీనే ఫస్ట్ రిలీజ్ అవుతుందని లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం. అయితే 4 years గా వెయిట్ చేస్తున్న ఏం రత్నం గారికి ఆఖరిగా డేట్స్ అయితే దొరికాయి. ఈ మంత్ అండ్ డిసెంబర్ 1st వీక్ లో హరియర్ వీరమల్లు షూటింగ్ లో జాయిన్ కాబోతున్నారు పవర్ స్టార్. సో మార్చి 28న వీరమల్లు ఆగమనాన్ని చూడబోతున్నాం. సో బీ రెడీ. సో గైస్, దట్స్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. వీటిలో ఏ మూవీ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.